ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన Thiruitplant యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కొంచెం వీడియోస్కి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా లేట్గా వస్తున్నాయి, నాకు కూడా తెలుసు. సారీ అండి. సో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి చిన్నది. సో ఇది ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. బట్ ఎట్లా అంటే కొంచెం సాడ్ వీడియో అని కూడా చెప్పొచ్చు. సో ఏంటంటే నేను ప్రజెంట్ థాయిలాండ్లో ఉన్నా కదా. సో థాయిలాండ్లో మనకి ఇక్కడ ఇప్పుడు మన ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ లోకల్ సైట్స్ కూడా అలానే ఉంటాయి. సో ఇక్కడ అమెజాన్ వర్క్ అవుతుంది. బట్ అమెజాన్ కాకుండా లోకల్ వెబ్సైట్లు కొన్ని ఉంటాయి, లోకల్ వెబ్సైట్లు ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 5,000 మొబైల్ కొన్నట్లయితే దానికి 3,000 వరకు నీకు వోచర్ కార్డ్సే ఇస్తారు. సో ఇక్కడ కంప్లీట్ అలా ఉంటుంది. సో ఎక్కువ ఎలక్ట్రిక్ ఐటమ్స్ సేల్ అవ్వాలని చెప్పేసి అలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అయితే నేను ఒక చిన్న వీడియో, సో ఇది చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇక్కడ మీకు ఎంఐ బ్రాండ్ కనిపిస్తుంది. సో ఇక్కడ టీమీ అని అంటే ఎంఐ కంపెనీ తరఫున చేసిందే. సో నేను దీని గురించి క్లియర్గా ఫస్ట్ చెప్తాను. సో షార్ట్కట్లో చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ సో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఎవ్రీ మంత్ ఏదో ఒక చిన్న చిన్న ఫెస్టివల్ జరుగుతాయి కదా ఇక్కడ థాయిలాండ్లో. సో ప్రతి ఫెస్టివల్కి వీళ్ళు ఫ్లాష్ సేల్ పెడతారు. సో ఫ్లాష్ సేల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉన్న మొబైల్ని 50% డిస్కౌంట్, అంటే 5,000 అంటే 2,500. సో ఈ విధంగా 50% సేల్ ఆఫ్ పెడతారు. ఒకసారి నేను మెమరీ కార్డు 1,000 ఉంటే 400కి తీసుకున్నా. సో అది ఒరిజినల్ అండ్ ప్రజెంట్ కూడా యూజ్ చేస్తున్నా. అది 4K రికార్డింగ్ మెమరీ కార్డు. సో అది దాన్ని ఏమంటారు, క్లాస్ 10 లాంటిది. అండ్ 100 MPS ఏదో 90 MPS 100 MPS రికార్డ్ చేసేది. సో జెన్యూన్ అండ్ విత్ 1 year వారంటీ అంటూ. సో ఆ విధంగా చాలా ఐటమ్స్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఫ్లాష్ సేల్ ఉంటుంది. సో అదేవిధంగా ఏం చేశానంటే, సో ఆ ఫ్లాష్ సేల్ 10 నుంచి 15 seconds మాత్రమే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసి రెడీ ఉండాలి. అండ్ అది మిడ్ నైట్ ఉంటుంది. మిడ్ నైట్ 11:59 అంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock స్టార్ట్ అవుతుంది. వితిన్ 15 seconds క్లోజ్ అవుతుంది. సో అయితే ఒక మార్చ్లో, సో మార్చ్ అంటే ప్రజెంట్ ఇది అక్టోబర్. సో మార్చ్ అంటే దగ్గర 6 months అవుతుందా. సో ఆ మార్చ్లో ఈ మొబైల్ నేను తీసుకున్నాను. మార్చ్లో ఏదో సంథింగ్, మార్చ్లో ఎప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అప్పుడు నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను నిద్రలో ఉన్నా, కొంచెం గాఢ నిద్రలో ఉన్నా. సో అక్కడ నాకు ఎంఐ అని చూసాను నేను, అంతే. ఇక్కడ చూడండి, ఇంకా మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎంఐ కంపెనీ అని ఉంది. సో ఎంఐ కంపెనీ ఉన్న తర్వాత నేను వెంటనే బైనో కొట్టేసిన. సో ఇది జస్ట్ నాకు 990 బాత్, ఇక్కడి 990 బాత్. అంటే మీకు ఇండియా కరెన్సీలో చూసుకుంటే అప్పుడున్న ప్రైస్ ప్రకారం 2,200 రూపాయలు, 2,200 రూపీస్. సో 2,200 రూపీస్ అన్నట్టు. సో ఆ ప్రైస్లో నేను ఈ ఫోన్ తీసుకున్నాను. సో ఇది కంప్లీట్లీ చైనా పీసు. సో ఇది మేడ్ ఇన్ చైనా. సో ఇది ఒకసారి దీన్ని మనం ఓవర్లుక్ అయితే చూద్దాం, ఓకేనా? సో దీన్ని ఓవర్లుక్ చూద్దాం. సో మీకు ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఇలా కనిపించినట్లుగా ఎంఐ అనే బ్రాండ్ కనిపిస్తుంది, టిమీ అనే బ్రాండ్. సో ఇక్కడ వీళ్ళు టీ అని ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సో ఇక్కడ అంతే. అండ్ ఇది ఇంటర్ఫేస్. అండ్ మీకు ఈ సైడ్ చూసుకుంటే మీకు ఏ కలర్ వేరియంట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఇది బ్లూ కలర్ వేరియంట్. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో టిమ్మీ అని ఒక లోగో ఉంటుంది. అండ్ టాప్లో ఇదే ఉంది. అండ్ ఈ సైడ్ మీకు చూసుకున్నట్లయితే మీకు ఈ సైడు 3G 4G అనే ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు 3G 4G అనే ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు కెమెరా సంబంధించి ఉంది, అండ్ ప్రాసెసర్ ఉంది, అండ్ 5.5 డిస్ప్లే ఉంది, అండ్ డ్యూయల్ సిమ్ ఉంది, అండ్ వైఫై ఉంది, అండ్ ఫేస్ ఐడి ఉంది. సో దీనిలో ఫేస్ ఐడి కూడా ఉంది, కానీ ఫింగర్ ప్రింట్ అనేది లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకు దీనిలో ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ దీని CPU వచ్చేసి ఇది MTK ప్రాసెసర్, MTK క్వాడ్ కోర్. అండ్ ఇది 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో ఇది మీరు చూసుకోవచ్చు, 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది డ్యూయల్ సిమ్. అండ్ ఇది 3G + 4G, అంటే 1 SIM 3G సపోర్ట్ చేస్తే 1 SIM 4Gకి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్లయితే వైఫై, GPRS ఉన్నాయి. సో ఇది ఆండ్రాయిడ్ 8.1 వర్షన్ రన్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్లయితే దీనిలో కెమెరా వచ్చేసి 8 MP 13 MP. సో అంతే. సో దీనిలో బ్యాటరీ వచ్చేసి 3200 అంటే 3,200. సో దీనిలో అయితే మనం చూసుకున్నాక ఇంతే ఉన్నాయి. సో దీనిలో నేను ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత, సో ఇది ఎప్పుడు మార్చ్లో తీసుకున్నాను, ఎప్పుడు ఓపెన్ చేశాను. సో ఇది మొబైల్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ దీనిలో ఒక ఛార్జర్ అడాప్టర్. మీ ఛార్జర్ అడాప్టర్ మీరు చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ అడాప్టర్ మీద మీరు చూసుకోండి. ఇక మీకు 100% ఇది కనిపించేలా ఫోకస్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఛార్జర్ అడాప్టర్ మీద ఏదైనా అబ్జర్వ్ చేశారా? చూడండి, xiaomi అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. xiaomi అని చెప్పేసి మీకు కనిపించింది ఎక్కడో అక్కడ.
సో చూసారనుకుంటున్నా. సో ఇది షియామి అంటే ఎంఐ కంపెనీ వాళ్ళ నుంచి వచ్చింది ఒరిజినల్ చార్జర్ అడాప్టర్. అండ్ నెక్స్ట్ మనం మొబైల్ చూసుకుంటే ఇది టిమి అంటే సో ఎంఐ వాళ్ళ సబ్ బ్రాండ్ అండ్ కంప్లీట్ చైనీస్ మొబైల్. సో మీకు తెలుసు కదా చైనీస్ మొబైల్స్ ఎలా ఉంటాయో, కానీ దానికి ఉన్నంత బిల్డ్ క్వాలిటీ కానీ వర్కింగ్ కానీ అంత ఆనం లేదు. సో ఇది ఫ్రంట్ డ్యూయల్ కెమెరా అండ్ బ్యాక్ డ్యూయల్ కెమెరా ఇచ్చాడు. ఇక్కడ మీకు బ్యాక్లో డ్యూయల్ కెమెరా ఉంది అండ్ ఫ్రంట్లో డ్యూయల్ కెమెరా ఉంది. బట్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది వర్క్ చేయదు. సో ఇది అండ్ సో దీనిలో చూసుకున్నట్లయితే ఇంకా నేను ఏం చెప్పాలంటే సో ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్. కానీ ఇది కంప్లీట్ నేను ఎప్పుడైతే దీన్ని యూజ్ చేశానో ఈ మొబైల్ మీకు ఎలా ఉంటుందో చెప్పనా. సింపుల్గా చెప్పాలంటే మనం ఇండియాలో ఒక మైక్రోమాక్స్, ఒక సెల్కాను, ఒక కార్బన్ మొబైల్స్ మీకు అప్పట్లో చూసే ఉంటారు. స్టార్టింగ్లో మైక్రోమాక్స్లో బోల్ట్ కానీ ఇలాంటి కొన్ని ఫోన్స్ వచ్చాయి. సో ఈ ఫోన్ వాడుతున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో ఇది ఈ ఫోన్, దీనిలో చెప్పాల్సింది ఇంకేం ఉండదు. సో ఇది బాగానే ఉందంటే బాగానే ఉంది. ఇక్కడ నేను దీన్ని ఆన్ చేస్తాను చూడండి. సో ఇది నేను ఆన్ చేశాను, టిమి అని చెప్పేసి బ్రాండ్ వచ్చేసింది. సో ఇది ఎంఐ కంపెనీ అనుకొని నేను ఆర్డర్ పెట్టాను, బ్లైండ్గా పెట్టేశాను. అండ్ ఇది మీరు అనుకోవచ్చు దీన్ని రీసెంట్ చేయొచ్చు అని చెప్పేసి. సో నేను దీన్ని ఆర్డర్ పెట్టిన తర్వాత నేను కొంచెం హాలిడేస్లో ఉంటే నేను బయటకు వెళ్ళాను ఒక 1 వీక్ వరకు. ఈ స్కూల్కి వచ్చింది. సో స్కూల్లో మా మేడం ఫోన్ చేస్తే మేడం డబ్బులు పే చేసి తీసుకోండి అని చెప్పాను. పే చేసి తీసుకొని అక్కడ పెట్టేసింది. వచ్చినాక ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు ఇది క్లియర్గా అర్థమైంది. సో పర్లేదు, ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే మీకు ఇది వెయిట్ ఎ మినిట్. హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మొబైల్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు మొబైల్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇది ఇక్కడ ఫేస్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా మీరు ఫేస్ ఒకవేళ మీకు ఫేస్ కరెక్ట్ చూపిస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. ఇప్పుడు నేను చూడండి ఫేస్ చూపిస్తాను. చూసారా? సో ఫేస్ ఇప్పుడు నేను ఫేస్ చూపించాను, కొంచెం సైడ్కి పెడతాను. తీసుకోదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఫేస్ చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ ఫేస్ చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ ఫేస్ చూపించిన తర్వాత మనకు అది చూద్దాం. అది సో ఇది ఫేస్ అయితే. సో దీనిలో ఇంకా మనం చూసుకున్నట్లయితే అంతే ఏముండదు. సో కామన్గా మనకు అంతే 3GB ర్యామ్ అయితే మనకి ఇచ్చాడు. సో ఇంతకన్నా ఇంకేం చెప్పలేము. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే సో మీకు కనిపిస్తుందా? సో అప్లికేషన్స్లో చూసుకుంటే యావరేజ్. సో మరీ అంత బాగుందని చెప్పలేము. సో కొంచెం చెత్త మొబైల్ కూడా అనొచ్చు. బట్ మనం ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ వాడే మొబైల్కి ఈ మొబైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది డెవలపర్ ఆప్షన్స్. ఒక్క నిమిషం. సో రెగ్యులర్ మేనేజ్మెంట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 8.1 వర్షన్ మీద రన్ అవుతుంది, కిట్కాట్ వర్షన్. సారీ ఇది ఓరియో సారీ కిట్కాట్ అంటున్నా, ఓరియో వర్షన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇంకా చూసుకున్నట్లయితే సో 32 ఇక్కడ స్టోరేజ్ ఎక్కడ ఉంది, స్టోరేజ్ ఆప్షన్. అడ్వాన్స్ ఫీచర్స్ అండ్ నెక్స్ట్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 32GB స్టోరేజ్ ఉంది. సో దీనిలో 3GB ర్యామ్ వేరియంట్ బాగానే ఉంది. చిన్న గేమ్స్ అయితే వర్క్ అవుతుంది ప్రాపర్గా. నార్మల్గా ఇప్పుడు మనం లైక్ 1GB గేమ్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. మోర్ దెన్ 1GB అంటే కష్టం. 1GB గేమ్స్ కూడా చాలా హ్యాంగ్ అవుతుంది. అండ్ కెమెరా ఆప్షన్ చూసుకుంటే బాగానే ఉంది. ఇక్కడ మీరు కెమెరా చూసుకోవచ్చు. మీరు బ్యాక్ కెమెరా ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించేది. సో ఇప్పుడు నేను బ్యాక్లో మీకు ఫేస్ బ్యూటీ బ్లర్ కూడా ఆప్షన్ ఉంది. సో బ్లర్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక మీరు బ్లర్ కూడా అవుతుంది. సో ఇది డెన్సిటీ. సో అని మీకు తెలుసు కదా. సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ కెమెరా. ఇది మీకు ఇక్కడ డెన్సిటీ ఇలా వస్తుంది, బ్లర్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ మీరు ఫేస్ బ్యూటీ. సో దీనిలో కూడా మనం తెలుసా ఇలా ఉంటుంది. ఇక ఫేస్ మీద ఉండదు, ఇలా అయితే మొత్తం మచ్చలు ఏర్పడుతుంది ఫేస్ మీద. అండ్ ఫోటో అండ్ వీడియో. సో అంతే. ఓకే, సో అని చెప్పచ్చు. సో ఇది నేను కంప్లీట్గా అయితే 990 కొన్నాను. సో ఫోన్ అయితే బాగుంది అని నేను అనుకోవట్లేదు. బట్ దీన్ని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఈ ఫోన్ ఒకసారి మీరు చూడండి, ఫోన్ ఎలా ఉందో. బాగుందా ఫోన్? సో ఇది ఫోన్ అయితే. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మీరు చూసారు కదా. సో ఈ మొబైల్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతే, కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. నచ్చితే కనుక ఓకే. సో ఇది జస్ట్ 990 బాత్ అంటే 2200.
సో ఈ మొబైల్ నేను సేల్ చేయాలో ఏం చేయాలని అర్థం కాక జస్ట్ పక్కకు పడేసాను. అండ్ మీరు బాక్సులు కూడా చూసుకోవచ్చు, అంత డర్టీగా అయింది. సో దీనిలోకి వెళ్ళి నేను అన్ని తీసేసి బాక్సులు పడేసి బ్యాగ్లో పడేసా. సో నేను మార్చ్లో కొన్నాను, ఇప్పటివరకు నేను జస్ట్ ఓన్లీ 15 days అట్లా యూజ్ చేశాను యూట్యూబ్ అది. సో దాని తర్వాత మా మదర్కి నేను ఈ రెడ్మీ 6A తీసుకున్నాను. సో మీకు అది చూపించాను కదా రెడ్మీ 6A. సో మా మదర్కి రెడ్మీ 6A కొన్నాను. సో రెడ్మీ 6A అంటే ఇది కూడా మా మదర్ కోసమే కొన్నాను ఎంఐలో. సో ఇది కొత్త బ్రాండ్ కావచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది డమ్మీ మొబైల్ వచ్చింది. సో డమ్మీ మొబైల్ అంటే డమ్మీ ఏం కాదు, నేను ఆర్డర్ చేసిన తర్వాత నేను చూసుకున్నాను, నేను ఏం ఆర్డర్ చేశాను ఓపెన్ చేశాను. సో కంప్లీట్ అది నేను ఆర్డర్ చేసిందే వచ్చింది. బట్ నాకు అక్కడ ఎంఐని ఎక్కువ ఫోకస్ చేశారు, నేను బ్లైండ్గా తీసుకున్నా. అది మిడ్ నైట్ సేల్ కదా. సో ఇది రెడ్మీ 6 తీసుకున్నా. దీని తర్వాత ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే ఇది తీసుకున్న తర్వాత 1 monthకి తీసుకున్నా. సో దీన్ని సేల్ చేయాలి. సో ఇది ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 2400 ఉంది. ఇక్కడ 2400 అంటే సో ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే 2400 5000. సో 5600 5400 5600 వేరియంట్లో ఈ మొబైల్ ప్రైస్ ఉంది. సో నేను మాత్రం తక్కువ కొన్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సెకండ్ హ్యాండ్లో కూడా మినిమం సేల్ చేసినా కూడా మనకి అట్లీస్ట్ ఇండియన్ ప్రైస్లో చెప్తున్నా, అట్లీస్ట్ మనకు 2000 రూపీస్ అని వస్తుంది. ఇది అట్లీస్ట్ చెప్తున్నా. సో 2000 రూపీస్ అంటే నేను కొన్నది 2200, జస్ట్ 200 కదా. సో మరీ ఎక్కువ లాస్ అయితే ఏం అవ్వట్లేదు. బట్ ఇలాంటి కూడా ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా సో షాకింగ్, నేనే బాగా షాక్ అయినా. సో ఇక్కడ ఇంకా ఇప్పటికి ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో మైక్రోమాక్స్, సిలికాన్ కార్బన్ ఇలాంటి మొబైల్స్ దొరుకుతున్నాయో నాకు తెలియదు. నేను చాలా రోజుల తర్వాత వాడాను, చాలా రోజుల కింద ఒక 3 years అవుతుంది అది చూసి నేను. ఇప్పుడు నాకు తెలియదు. అండ్ ఇప్పుడు మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఇలాంటి ఫోన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. యా, ఇది చిన్నపిల్లలకి ఇక్కడ ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్ దగ్గర ఇవి మనం మొబైల్స్ చూడొచ్చు. ఇలాంటి మొబైల్స్ నేను స్కూల్లో చూసాను. అండ్ ఐఫోన్స్ కూడా మ్యాక్సిమం ఉంటాయి స్టూడెంట్ దగ్గర. నేను ఇంకా ఆ వీడియోస్ అన్ని సత్యం వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమన్నా ఇక్కడ థాయిలాండ్ వీడియోస్. సో ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.